హలో అండి, హెల్దీ అండ్ టేస్టీ బ్రెడ్ పిజ్జా తయారు చేసుకుందామండి. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ 5 నిమిషాల్లో ఇలా రెడీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ బటర్ రాసుకొని బ్రెడ్ ముక్కల్ని ఒక సైడు కాల్చుకోవాలండి. ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా రోస్ట్ చేసుకున్న మనం ఎటువైపు అయితే రోస్ట్ చేసుకున్నామో దానిపైన టమోటా సాస్ అయినా లేదంటే పిజ్జా సాస్ అయినా అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్న దాని మీద సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, క్యాప్సికము, స్వీట్ కార్న్ అన్ని వేసుకొని దానిపైన చీజ్ ముక్కలు వేసేసుకొని స్లైసెస్ అయినా ముక్కలైనా వేసేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత వాటిపైన చిల్లీ ఫ్లేక్స్ చల్లుకోండి. కారం కోసము చిల్లీ ఫ్లేక్స్ చల్లుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిపైన మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసేసుకొని మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఈ బ్రెడ్ దాని మీద పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు చిన్న మంట మీద కాల్చుకుంటే మనకు సరిపోయిద్దండి. మనకు చీజ్ అంతా కరుగుతుంది. నేను పక్కన ఒక గిన్నెలో వాటర్ పెట్టాను. వాటర్ పెట్టడం వల్ల మనకు మాడిపోకుండా ఉంటుంది, త్వరగా కాలుతుంది అనమాట. ఆవిరికి ఇలా వేసుకుని ఒక 5 నిమిషాల పాటు కాల్చుకున్నామంటే మనకు టేస్టీ అండ్ హెల్దీగా బ్రెడ్ పిజ్జా అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. సూపర్గా ఉందండి. వేడి వేడిది ఇలా బ్రెడ్ చీజ్ తయారు చేసుకొని తింటే సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.